పాపం పొద్దుగాల లేచి ఎవల ముఖం చూసారో ఏం పాడో కానీ ఆచారం బాలేక పానాలు గాల్లో కలిసిపోయే కథ అయింది కర్నూలు బస్సులో పోయినోళ్ళది. హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతున్న కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా పోగానే ఫుల్ స్పీడ్తోని బండిని గుద్దేసరికి ఒక్కపారే మంటలు వచ్చి బస్సు మొత్తం అంటుకున్నాయి. కొంతమంది అందులోకెళ్ళి బయటపడ్డారు కానీ ఆడికే 20 మంది దాకా అప్పుడప్పుడే కాలి బూడిదయ్యారు. బస్సు అవతారం చూస్తేనే అర్థం కావాలి మీకు ఎంత ఘోరం జరిగిందో. జీవిడిచిన వాళ్ళ దాంట్లో ఇగో గీ అన్నోళ్ళ కుటుంబం అంతా కాలిపోయిరట. పిల్లలు ఎంత చిన్నగున్నారో కదా పాపం. వాళ్ళ జీవితంలో ఏం చూసిరని అప్పుడే ఆయుష్ తీరిపాయి. ఇంకా గిదైతే మరీ ఘోరం అబ్బా. గీ తల్లి కొడుకులు ఇద్దరు బెంగళూరు నుంచి దీపావళి పండుగ కోసం వచ్చి తిరిగి బెంగళూరు పోతుంటే ఇద్దరికిద్దరు లేకుండా పోయిర్రు. వీళ్ళనే కాదు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొందరు కొలువు పని మీద బెంగళూరు పోతుంటే పాపం వాళ్ళు కూడా చచ్చిపోయిర్రు ఆ మంటలల్ల జిక్కి. ఇట్లా 20 మంది ప్రాణాలు బలిగొన్న ఈ మంటలు జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నోళ్ళు, ఇంటోళ్ళతోని కలిసిపోయినోళ్ళు, అప్పుడే బస్సు ఎక్కినామని ఇంటోళ్ళకి ఫోన్ చేసి హ్యాపీగా బాయిలు చెప్పుకున్నోళ్ళు అందరు ఇట్లా కానరాని లోకాలకు పోయేసరికి ఆ ఇంటోళ్ళంతా శోకంలో మునిగిపోయారు. ఏంది దేవుడా మాకు ఈ గోస అని మొత్తుకుంటుర్రు. మరి ఆ దేవునికి కూడా కార్యక్రమం చూపించాలనిపించలేదో ఏం పాడో కానీ అన్యాయంగా ఇంతమంది ప్రాణాలు వాయే. ఇక ఇది చూసినాక బస్సులలో పోవాలనంటేనే ఎంత జంకుతారో ఏమో జనాలు. ముందు ఆశ్రయం ఇచ్చినోన్నే అవతల దన్నినట్టు, దారి చూపినోన్నే యాది మర్చినట్టు చేస్తుండు జూబ్లీహిల్స్ హస్తం పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్. ఉప ఎన్నికలలో బరిలో నిలబడనికే టికెట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఫోటోనే లేకుండా ప్రచారం చురువు చేసిరంటే మరి ఏ మొరపాటో లేకుంటే కావాలని తీసేసిరో అనేది తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీలో పెద్దలందరు ఫోటోలు ఉన్నాయి కండువాల మీద, బ్యానర్ల మీద. కానీ సీఎం అయిన రేవంత్ రెడ్డి ఫోటోనే లేదు. ఇది చూస్తుంటే మన పార్టీ ఇన్ఛార్జి మల్లికార్జున ఖర్గే మాటలను ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళు సీరియస్గా తీసుకురా ఏంది అనిపిస్తుంది. సీఎం పాలన మీద అసంతృప్తి ఉన్నట్టు ఎందుకు అట్లా అంటున్నామో కూడా ప్రతి పాయింట్ తీసి వివరంగా చెప్పిండు కదా మల్లికార్జున ఖర్గే. ఇక పార్టీ పేదలే అట్లా అన్నాక ఇంత సీఎం ఫోటో గిట్ట వేసుకొని ప్రచారం చేస్తే వచ్చే 4 ఓట్లు కూడా పడేయని ఇట్లా వేస్తుర్రా మనకు తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెలంగాణ రాజకీయాలలో ఇదే పెద్ద రచ్చ అయింది. మరి సీఎం సార్ అన్నా లేకుంటే నవీన్ యాదవ్ అన్న ఈ ముచ్చట మీద క్లారిటీ ఇస్తే బాగుండని ఆశిస్తుర్రా అంతా. చూడాలిగా ముందు ఏం సమాధానం ఇస్తారో.